హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ రైస్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా 1/2 లీటర్ వరకు నీటిని గోరువెచ్చగా చేసుకున్న తర్వాత అందులో మిల్ మేకర్స్ వేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని వెడల్పాటి గంజి పెట్టుకున్న తర్వాత అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. తర్వాత గరం మసాలాలన్నిటిని వేసేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. అవి కొంచెం పచ్చివాసన అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు క్యారెట్ను పొట్టు తీసి సన్నగా తురుముకొని క్యారెట్ తురుము వేసేసిన తర్వాత పచ్చివాసన వేయే వరకు వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టమాటాలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. మిల్ మేకర్ రైస్ చేస్తున్నప్పుడు ఇందులోకి కాంబినేషన్గా ఏదైనా ఒక కర్రీ ఉండాలి కదా, అందుకోసం అని వంకాయ టమాటా కర్రీ చేస్తున్నా. మిల్ మేకర్ రైస్ కాంబినేషన్లో వంకాయ కర్రీ కానీ ఆలుగడ్డ కర్రీ కానీ ఏ కర్రీస్ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే ఓన్లీ మిల్ మేకర్ రైస్ మాత్రమే తింటారు కదా, పెద్దవాళ్ళకైతే ఏదైనా కర్రీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కాబట్టి ఇలా మిల్ మేకర్ రైస్లోకి కాంబినేషన్గా వంకాయ టమాటా కర్రీ చేస్తున్నా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిల్ మేకర్ రైస్ చేసినప్పుడు ఏ కర్రీ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. అందులోకి ఆలుగడ్డ కర్రీ అయినా ఇలా వంకాయ కర్రీ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలన్నీ ఒకసారి ఉడికిపోయాయి చూసుకొని తర్వాత వేడి నీళ్ళల్లో వేసిన మిల్ మేకర్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇవి వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా తింపుతూ ఉంటే మిల్ మేకర్స్లోని వాటర్ అంతా మొత్తం ఇనికిపోతాయి. ఇట్లా ఇనికిపోయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారపొడి వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిల్ మేకర్స్ని అన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న వేడి రైస్ను వేడి అన్నాన్ని పొడి పొడి చేసేసుకొని మిల్ మేకర్స్లో వేసేసుకొని అన్న మొత్తం కలిపే విధంగా మిల్ మేకర్స్లో మొత్తం కలిసిపోయే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు సన్నని మంట మీద కలిపేసుకుంటే ఈ మసాలా మిశ్రమం అంతా అన్నానికి పట్టేసి చాలా టేస్టీగా వచ్చేస్తుంది. తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టి సన్నని మంట మీద మిల్ మేకర్ రైస్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత అన్నం అనేది పొడి పొడి అయిపోయి రైస్ అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది. ఈలోపు వంకాయ టమాటా కర్రీ కూడా రెడీ అయిపోయింది. వేడివేడిగా ప్లేట్లోకి మిల్ మేకర్ రైస్ వేసేసుకొని కాంబినేషన్గా వంకాయ టమాటా కర్రీ వేసేసుకొని చక్కగా కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడడానికైతే ఈ మిల్ మేకర్ రైస్ అయితే వంకాయ కర్రీ అయితే చాలా సూపర్గా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.